హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మెంతికూర పప్పు అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇలా మెంతికూరని ఇంట్లోని కుండీల్లో వేసుకుంటానండి. ఒక్కరోజు ముందు మెంతుల్ని నీట్గా నానబెట్టేసుకుంటాను. తర్వాత వాటిని ఇలా కుండీలో వేసేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి మంచిగా మొలకలు స్టార్ట్ అయిపోతాయండి. తర్వాత వన్ వీక్ టు 10 days 7 to 10 daysలో ఇలా మెంతికూర మంచిగా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా ఫ్రెష్గా ఉంది. ఆకుకూరలు నేను మోస్ట్లీ ఇలా మెంతికూర కానీ పాలకూర కానీ ఇంట్లో కుండీల్లో వేసుకుంటానండి. బయట కూడా మనం నమ్మలేకుండా ఉన్నాం కదా ఎలా ఉన్నాయో అని. అట్లీస్ట్ మనం చేసుకోగలిగేవి చేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఇలా స్టార్ట్ చేసుకున్నాను. చూడండి, మెంతికూర ఎంత ఫ్రెష్గా ఉందో. దీంతో పప్పు చేసేసుకుందాం ఈరోజు. నాకు ఒక బంచ్ సరిపోయిందండి మెంతికూర. నేను 2 గ్లాస్ పప్పుకి ఇలా ఒక సైడ్ ఒక బంచ్ అంటే మోస్ట్లీ 2 కట్టల వరకు పడుతుంది. నేను 2 గ్లాసుల పప్పుని క్లీన్ చేసేసుకొని 2కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సోక్ చేసుకున్నాను ఒక 1/2 hour. తర్వాత ముందుగా మనం తెచ్చుకున్నాం కదా మెంతికూర, దాన్ని కట్ చేసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మెంతికూర. తర్వాత 2 టమాటో ఇంకా 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను. పప్పులో ఇవన్నీ యాడ్ చేసుకుందాము. మెంతికూర, టొమాటో, 2 టమాటోలు, తర్వాత పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ అండి, మరీ పెద్దది కాదు, చిన్న ఉల్లిపాయని, పెద్దదైతే హాఫ్, చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా చేసి వేసుకున్నాను. చింతపండు ముందే సోక్ చేసి పెట్టుకున్నానండి, ఒక 10 నిమిషాలు. దాన్ని వేసేసుకుంటున్నాను. హాఫ్ నిమ్మకాయ అండి, చిన్న నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండు సోక్ చేసి వేసుకున్నాను. తర్వాత పసుపు 1/2 స్పూను, ఇంకా కారం 1 స్పూన్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ కూల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఇలా పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మంచిగా పప్పుని మెదుపుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయకముందే మెదుపుకుంటే పప్పు మంచిగా మ్యాష్ అవుతుంది. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల నెయ్యి ఇంకా 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకుంటున్నాను క్రష్ చేసుకొని. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఇంగువ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో వేసుకున్న ఆకుకూర కదండి, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.